హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. పచ్చి కొబ్బరితో ఎప్పుడు చేసుకునే లడ్డులా కాకుండా పాలు వేసి కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఇలా లడ్డు చేసి చూడండి. ఎంత రుచిగా ఉంటుందంటే తిన్న తర్వాత మీరే అంటారండి. అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. పచ్చి కొబ్బరి ఉంటే జస్ట్ మన కిచెన్లో ఉండే పాలు, పంచదార యాడ్ చేసుకొని ఈ టేస్టీ లడ్డూలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మెత్తగా, సాఫ్ట్గా, జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరికీ బాగా నచ్చుతాయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ లడ్డూని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత 1 ఫుల్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ 1 కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. పెద్ద సైజు కొబ్బరికాయలో సగం అనమాట. సో నాకు 1 కప్పు కొబ్బరి ముక్కలు అయితే వచ్చాయి. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. సో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ ప్యాన్లో మిగిలిన ఈ నెయ్యిలోకి ఏ కప్పుతో అయితే మనము కొబ్బరి ముక్కలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పు వరకు చిక్కటి పాలని తీసుకోవాలండి. ఇవి పచ్చి పాలైనా తీసుకోవచ్చు, లేదా కాచిన పాలైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడైతే గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలల్లో ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము. చూడండి, పాలల్లో పొంగు అనేది వచ్చేసింది. ఇలా పాలల్లో పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని మనము 1/2 కప్పు పాలయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. అంటే పాల క్వాంటిటీ 1.5 కప్పు నుంచి 1/2 కప్పుకి వచ్చేయాలన్నమాట. సో పాలు మరిగేలోపు మనము ఇక్కడ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ మిక్సర్ జార్లోకి కొబ్బరి ముక్కలు తీసుకునే ముందు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే కొబ్బరి ముక్కలు కంప్లీట్గా చల్లారిపోవాలండి. సో చల్లారిన తర్వాతే తీసుకోండి. ఇలా కొబ్బరి ముక్కల్ని తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక 3 యాలకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నట్లయితే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని మనము రెడీగా పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనకు పాలు కూడా బాగా చిక్కబడ్డాయండి. చూడండి, పాల క్వాంటిటీ 1/2 కప్పుకి అయితే వచ్చేసింది. సో ఇలా పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి, పాలు క్రీమీగా చిక్కగా ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే ఈ పాలని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుందాము. ఇలా వేరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 3/4 కప్పు వరకు పంచదారని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని పోసుకోవాలి. ఎక్కువ వేయొద్దండి, జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనము క్యారమలైజ్ చేసుకుందాము. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈ పంచదారని ఒక 2-3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మనము దీన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉడికే కొద్దీ మనకు కలర్ అనేది ఇలా లైట్గా చేంజ్ అవుతూ వస్తుందండి. చూడండి, పంచదార అనేది ఇలా మనకు కొంచెం గడ్డలుగా అవుతుంది. సో అది కూడా కరిగిపోతుంది, ఏం కాదండి, టెన్షన్ పడొద్దు. సో ఇలాగే కాకపోతే ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకున్నట్లయితే మరో 4-5 నిమిషాలకి మనకు ఇలా రెడీ అవుతుందన్నమాట. కలర్ కూడా చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చిందో. ఈ కలర్ వచ్చేంత వరకు ఉడికించండి, మరి ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు. సో ఇలా మంచి కలర్లోకి మారిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, నెయ్యి మొత్తం చక్కగా కలిసిపోయింది, మెల్ట్ అయిపోయింది. ఇలా నెయ్యి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ పాలనైతే యాడ్ చేసుకోవాలి. మొత్తం పాలని వేసేయండి. పాలు వేసిన తర్వాత మనం ఈ పంచదార పాకాన్ని పాలల్లో బాగా కలిసేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. మనము కలిపే కొద్దీ పంచదార పాకం మనకి ఎలా ఉంటుందంటే ఇలా కొంచెం జిగురుగా అనిపిస్తుంది అనమాట. సో దీన్ని ఇలాగే కలుపుతూ ఉన్నట్లయితే ఒక 2 నిమిషాలకి మనకు చక్కగా కలిసిపోతుంది అనమాట. పాలల్లోకి మనకి ఇలా పాకంలాగా రెడీ అయిపోతుందండి.
చూడండి చక్కటి పాకంలాగా రెడీ అయిపోయింది. చక్కగా మెల్ట్ అయిపోయింది కూడా. సో, ఇలా బాగా మెల్ట్ అయిన తర్వాత కొంచెం మనకు ఇలా నురగలాగా ఫామ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా తురుముని వేసుకున్న తర్వాత పాకంలో బాగా కలిసేలా కలుపుకోండి. మనం ఇందులో కొబ్బరి తురుము యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమం అనేది కొంచెం లూజ్ అవుతుందండి. ఎందుకంటే కొబ్బరిలో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో, ఇలా కాస్త పలచబడుతుంది. ఇప్పుడు గ్యాస్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా దగ్గరకొచ్చేంత వరకు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మనము ఉడికించే కొద్దీ ఇలా దగ్గరకొస్తుందండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 5 లేదా 6 నిమిషాల వరకు ఉడికించుకున్నట్లయితే మనకు బాగా దగ్గరకొచ్చేస్తుంది. చూడండి ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలనమాట. అలాగే ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలండి. ఇలా ప్యాన్ నుంచి ఎప్పుడైతే సెపరేట్ అవ్వటం స్టార్ట్ అయ్యి ఇందులో నుంచి నెయ్యి అనేది రిలీజ్ అవుతుందో మనకు పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టే. సో, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మరి ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇదే ప్యాన్‌లో ఉంచుకున్నట్లయితే ఆ వేడికి కొంచెం గట్టి పడిపోతుందండి. సో, అందుకని చెప్పేసి వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఇలా లైట్‌గా స్ప్రెడ్ చేసుకొని చల్లారేంత వరకు కాసేపు అలా పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారేంత వరకు కాదండి. కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు అంటే ఒక 4, 5 నిమిషాల పాటు అలా పెట్టుకున్నా సరిపోతుంది. సో, ఇలా ఒక 5 నిమిషాల తర్వాత ఇంకొకసారి మనం ఈ మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకుందాము. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. సో, ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకొని ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డూలా చేసుకోవచ్చు. అంతేనండి. చాలా ఈజీగా మనం ఈ టేస్టీ లడ్డూలని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే మనము మార్కెట్‌లో కొనాలనుకుంటే చాలా కాస్ట్‌లీ ఉంటుందండి ఈ స్వీట్ అయితే. సో, మీరు కూడా ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. అందరికీ కూడా బాగా నచ్చుతుందనమాట. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుందండి. సో, ఫ్రెండ్స్ చూశారు కదండీ ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.